కొత్త బాబా సూట్ కొనుక్కొచ్చాడు శంకర్రావు. ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు అంది శారద. బాగుంది, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, ఇంకెప్పుడు? లేక లేక పుట్టాడు కొడుకు. పోని కూతురు పుడితే అది వేరే సంగతి. పెళ్ళి పెటాకులు చేయాలని భయం ఉంటుంది. వీడికేమోయ్ మగాడు, కాంపౌండర్ గాడి కొడుకైనా కలెక్టర్లా బతుకుతాడు అన్నాడు శంకర్రావు. అంటూనే ఉయ్యాల దగ్గరికి వెళ్ళి పిల్లాన్ని చంకనేసుకున్నాడు. వీడు పుట్టాక మీరు నా సంగతి పట్టించుకోవడమే మానేశారు. ఎప్పుడు వాడి తోడిదే లోకమా అంది శారద చిరుకోపంగా. శంకర్రావు పెద్దగా నవ్వాడు. పొద్దస్తమానం అలా ఎత్తు మప్పకండి. మీరు ఆఫీస్కి వెళ్ళేదాకా వాడిని ఎత్తుకునే తిప్పుతుంటారు. మీరు ఆఫీస్కి వెళ్ళగానే వాడు నన్ను చంపుకు తింటాడు. వాడిని ఎత్తుకున్నానని ఏడుపెందుకు, నిన్ను ఎత్తుకోనా అన్నాడు సరదాగా శంకర్రావు. వాడిని దింపితే నన్ను ఎత్తుకున్నంత ఫలం. వాడంటావేమిటి? వాడికి పేరు లేదా? లక్షణంగా ప్రసాద్ అని పిలవక పిల్లాన్ని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. శారద నవ్వింది. ఎంత గారాభమో ఆయనకి కొడుకంటే. ఇదిగో మీ అబ్బాయి వంటి మీద ఈగ వాలింది అంది నవ్వుతూ. చంపేస్తాను వెధవ ఈగని. మా అబ్బాయి వంటి మీద వాలడమే ఎంత ధైర్యం అన్నాడు హిరణ్యకశిపుడి ఫోజు పెడుతూ. తెచ్చిపెట్టుకుని నవ్వడం, సంతోషం నటించడం చాలా కష్టం. శారదకి బాగా అనుభవం ఇప్పుడు. శంకర్రావు పిల్లాన్ని ముద్దు చేస్తున్నాడు. శారద నవ్వుతూనే ఉంది. ఆ నవ్వులో జీవం లేదు. క్రమక్రమంగా తనకి తెలియకుండానే నవ్వు జారిపోయింది. పిల్లాన్ని చూస్తున్న కొద్దీ సుధీర్ గుర్తుకొస్తున్నాడు శారదకి. ఆ రాత్రి గుర్తొస్తోంది. ఆమె పెదవులు సరళ రేఖలా మారి బిగుసుకుపోయాయి. కళ్ళల్లో కొద్దిగా కాఠిన్యం చోటు చేసుకుంది. ఎంత ఇష్టం ఆయనకి ప్రసాద్ అంటే. చివరికి తనని కూడా మరిచిపోయేటంత ఇష్టం. మరి తనకి వాణ్ణి చూస్తేనే ఒంటి మీద 100 గొంగళి పురుగులు పాకుతున్నంత జుగుప్సగా ఉంటుంది. అబ్బా, ఎంత గాఢంగా ముద్దు పెట్టుకున్నారో వాణ్ణి. వాడు సుధీర్ కొడుకని తెలిస్తే వాణ్ణి దింపండి ఇంకా అన్నది ఉన్నట్లుండి చిరాకు పడుతూ. నీ కొడుకుని నేనేం గారాబం చేసి చెడగొట్టడం లేదులే తల్లి, కోప్పడకు అన్నాడు శంకర్రావు భయం నటిస్తూ. చెడగొట్టడం? చెడిపోయిన దాని కొడుకుని చెడగొట్టడమా? శంకర్రావు జేబులో నుంచి ఒక చౌకరకం పిప్పరమెంటు తీసి వేళ్లతో దాన్ని పట్టుకుని పిల్లవాడి పెదమలకి తాకించాడు. తనేం చేస్తున్నాడో తెలియకుండానే చప్పరిస్తున్నాడు పిల్లాడు. అదెందుకు తెచ్చారు? గొంతుకు అడ్డం పడుతుంది అంది శారద కోపంగా. అంతలోనే అనిపించింది, గొంతుకు అడ్డం పడితే ఊపిరాగిపోతుంది. ఊపిరాగిపోతే ప్రాణం కడగట్టిపోతుంది. ప్రాణం పోతే సుధీర్ తాలూకు ఈ దుర్భరమైన గుర్తు తునిగిపోతుంది. తోటకూర తరగడం ఆపి నిస్సత్తువగా తల పట్టుకుని పిల్లాడి వైపు సాలోచనగా చూస్తూ ఉండిపోయింది శారద. చేతులు పైకెత్తు కటువుగా అన్నాడు. చెట్టుక్కున వెనక్కు తిరిగింది శశి. సుధీర్ నిలబడి ఉన్నాడు. అతని మొహంలో నవ్వు కాని నవ్వు. అతని చేతిలో పిస్టల్. సుధీర్ అంది శశి. బాగా పేలుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూస్తాను. సుధీర్ వద్దు అంది శశి వెనక్కి ఒక్క అడుగు వేస్తూ. సుధీర్ అదోలా నవ్వుతూనే ఉన్నాడు. ట్రిగ్గర్ నొక్కాడు. ధన్ అని శబ్దం. ఫౌంటైన్లా ఆ బొమ్మ పిస్టోల్లో నుండి నీళ్లు చెంది శశి పమిటని తడిపేశాయి. ఉష్ అల్లరి అంది అతని వైపు కోపంగా చూసి, తన వైపు తాను సిగ్గుగా చూసుకుంటూ. నీళ్లు ఆమె పమిటని మొత్తంగా తడిపేశాయి. పెద్దగా నవ్వాడు సుధీర్. షాపతను చెప్పింది కరెక్టే. నిజం పిస్టల్లాగే ఉంది చూడ్డానికి. ఎదుటి మనిషి భయంతో నీళ్లు కారిపోవాల్సిందే. అసలు మీకు బొత్తిగా పెద్ద మనిషి తరహా లేదు. ఎన్నాళ్ళు పోయినా చిన్న పిల్లాన్నే అనుకుంటున్నారేమో అంది శశి మూతి వీరుస్తూ. అవును మరి, ఈ ఇంట్లోకి ఇక చిన్నపిల్లాడు రాబోతున్నాడు. మరి మనిద్దరం పెద్ద మనిషి తరహాగా మూతులు బిగించుకు కూర్చుంటే వాడికి తోచేదెలా? అందుకే నేను వాడికి తోడుగా అల్లరి చేస్తూ కంపెనీ ఇస్తాను. నువ్వేమో నీ పేషెంట్లతో. ఇందాక సుధీర్ చెప్పినట్లు భయంతో నీరు కారిపోకపోయినా ఇప్పుడు దిగులుతో నీరు కారిపోయింది శశి. తను నెల తప్పిందని తెలిసినప్పటి నుంచి సుధీర్ సంతోషం పట్టపగ్గాలు లేకుండా ఉంది. పగలస్తమానం అదే ధ్యాసలో ఉన్నాడతను. ఎప్పుడూ మూడీగా అదోలా ఉండే సుధీర్ అంత సంతోషంగా ఉండగా తను చూడ్డం అదే మొదలు. నీటి బుడగలాంటి అతని సంతోషం ఇవాళ కాకపోతే రేపైనా గాల్లో కలిసిపోవడం తప్పదు. కానీ ఆ బుడగని తన చేతులతో తనే పగలగొట్టేయాలంటే అలవి మించిన పనిగా తోస్తోంది. చెప్పాలంటే ఎంత ఇబ్బంది,
ఎంత మొహమాటంగా ఉంటుంది. పెద్ద డాక్టర్ శశివదన. తను గర్భవతి అయిందో లేదో తనే సరిగ్గా కనుక్కోలేకపోయింది. ఎంత చిన్నతనం. తన తప్పేం లేదని సరిపెట్టుకోవచ్చు. అంత కాకతాళీయం. తనకు క్రితం నెల పీరియడ్స్ రాకపోవడం, మార్నింగ్ సిక్నెస్, వామిటింగ్ సెన్సేషన్, వీటన్నింటినీ మించి శంకర్రావు హడావుడి చేయడం వల్ల తారుమారైపోయిన శాంపిల్సు. కానీ సరిపెట్టుకోలేకుండా ఉంది తను. సంతోషంలో అందరికీ చెప్పేసింది. ఇప్పుడు మళ్ళీ కాదని చెప్పాలంటే పేపర్లో రిజల్ట్ చూసుకున్నప్పుడు ఫస్ట్ క్లాసులో నంబర్ ఉండి మర్నాడు అది అచ్చు తప్పని, తను అసలు ఫెయిల్ అయిందని తెలిస్తే ఎంత నిస్పృహగా, ఎంత లజ్జాకరంగా ఉంటుందో అంత నిస్పృహగాను అంత లజ్జగాను ఉంది తనకి. మొహమాట పడుతూనే అమ్మకి చెప్పింది. ఆ రోజు పొద్దున అమ్మ వంట చేస్తుంటే పక్కనే కూర్చుంది శశి. ఎన్నాళ్ళయిందో నేను వంట చేసి, ఇవాళ నీకు నేనే వండి పెట్టాలనిపించింది. నానా రుచులు గుర్తొచ్చేది ఇప్పుడే. ఏం చేసి పెట్టనమ్మా అంది ఆప్యాయంగా. శశికి దుఃఖం వచ్చింది, కానీ బయటపడలేదు తను. నాకేం వద్దమ్మా. అదేమిటే పిచ్చిపిల్ల, ఎలా ఉంది ఒంట్లో? ఏం లేదమ్మా అని హఠాత్తుగా తెగువ చేసి, నాకేమీ లేదమ్మా, పొరపాటు పడ్డాను అంది గబగబా ఒప్పేసుకున్నట్లు. ఏమిటి అంది ఒక్క క్షణం అర్థం కానట్లు చూసి. అయ్యో నిజంగానా అంది ఆమె నిర్ఘాంతపోతూ. ఆమె గొంతులోని నిరాశ తనని కదిలించి వేసింది. ఇంకా అక్కడ కూర్చోలేక లేచి వచ్చేసింది. తర్వాత అమ్మ నాన్నగారికి కూడా చెప్పేసే ఉంటుంది. ఆయన తొనకరు. నిట్టూర్పుని సిగరెట్ పొగతో కలిపి వదిలేస్తారు. కానీ పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళబోయి కొరబోయినట్లు ఇబ్బంది పడిపోతారేమో. ఆయన ఇచ్చిన క్యాడ్బరీస్ చాక్లెట్ గుర్తుకొచ్చింది శశికి. అపురూపమైన కానుకగా ఆయన ఇచ్చే ఆ క్యాడ్బరీస్ చాక్లెట్ ఒకటి కొని ఆయన కాళ్ళ దగ్గర పెట్టేసి ఐఎమ్ సారీ నాన్నగారు అని చెప్పేయాలనిపించింది. సాటి ఆడది గనక అమ్మకి మొదట చెప్పింది ఈ వార్త. ఆమె దెబ్బతిన్న పక్షిలా చూసిన చూపు మనసులో గుచ్చుకుపోయి ఇంకా సుధీర్కి చెప్పే ధైర్యం చాలలేదు. అప్పుడే 3 వారాలు గడిచిపోయాయి. మనకు కొడుకే పుడితే శశి, ఐ విల్ మేక్ హిమ్ ఏ గ్రేట్ హంటర్. పెద్ద వేటగాన్ని చేస్తాను. మనలాగా డాక్టర్ని మాత్రం చెయ్యను. అందుకే వాడికి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తాను. రకరకాల తుపాకులతో 303 రైఫిల్ దగ్గర నుంచి కోల్ట్ రివాల్వర్ దాకా అన్నిటినీ హ్యాండిల్ చేయడం నేర్పిస్తాను. లేదా ఎయిర్ ఫోర్స్లో పైలట్ని చేసి ధనాధన్ అని శత్రు స్థావరాల్ని బాంబులు కురిపించి నాశనం చేయిస్తాను. ఓకే? ప్రయత్నపూర్వకంగా గుటక మింగింది శశి. నిజమే, ఎన్ని బొమ్మ తుపాకులు కొన్నాడో సుధీర్ పుట్టబోయే కొడుకు కోసం. బొమ్మ ఫిరంగులు, మెషిన్ గన్లు, బాంబర్ జెట్లు, ట్యాంకులు, సబ్మెరైన్లు, రేకు సిపాయిలు. యుద్ధ రంగంలా అయిపోయింది ఆ బొమ్మల షెల్ఫు. చెట్టుక్కున నీటి పిస్తోలు శశి వైపు గురి చేశాడు సుధీర్. ఇదిగో శశి, ఇదే మొదటి వార్నింగు, చివరి వార్నింగు. అబ్బాయినే కనాలి. అమ్మాయిని కన్నావా? జాగ్రత్త. ఐఎమ్ సారీ సుధీర్ అంది విని వినపడనట్లు. ఏమిటి అన్నాడు సుధీర్ అనుమానంగా. నేను పొరబడ్డాను. ప్రెగ్నెన్సీ కాదు. మీతో చెప్పడానికి భయం వేసింది. మీరు బాధపడతారేమోనని. పిచ్చివాడిలా చూశాడు సుధీర్. ఆర్ యూ జోకింగ్? తల అడ్డంగా ఊపింది శశి. కాదు, నిజమే. శశి అరిచాడతను అతి పెద్దగా. నువ్వు చెబుతున్నది అబద్ధమని చెప్పు. ఐఎమ్ సారీ అగైన్ అంది శశి ఇబ్బందిగా. సుధీర్ కళ్ళు ఎర్రబడ్డాయి. చేతులు బిగుసుకుపోయి బొమ్మ పిస్టల్ ట్రిగ్గర్ని నొక్కాయి వేళ్ళు. పిస్టల్ సరిగ్గా శశి గుండెలకి గురిపెట్టి ఉంది. టప్ అని శబ్దం వచ్చింది పిస్టల్లోంచి. అందులో ఇక నీళ్లు లేవు. కానీ దానికి బదులుగా శశి కళ్ళల్లో నుండి ఆనకట్ట తెగిపోయినట్లు, చెరువుకి గండిపడినట్లు నీళ్లు కారిపోయి ఆమె చెంపల్ని తడిపేస్తున్నాయి. అతనికి తన మీద ఎంత కోపం వచ్చిందో అర్థమవుతూనే ఉంది. సుధీర్ తీక్షణంగా చూస్తూనే ఉన్నాడు. చేతులు ఇంకా ఇంకా బిగుసుకుపోతున్నాయి. ఇంకా ఫట్మని విరిగింది బొమ్మ పిస్టల్. విరిగి కోసుగా ఉన్న ప్లాస్టిక్ ముక్క అతని అరచేతిలో గుచ్చుకుంది. రక్తం. కారుతున్న రక్తాన్ని చూసుకున్నాడు సుధీర్. తర్వాత నెమ్మదిగా శశి వైపు చూశాడు. ఓకే, ఇంకొక ఛాన్స్. ఈసారి నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ కావాలి. నాకు ప్రెజెంట్ కావాలి. కొడుకు. తుపాకులతో శత్రువుల్ని నాశనం చేసే కొడుకు కావాలి శశి.
అతను చటుక్కున కూలబడిపోయి చేతుల్లో మొహం దాచుకున్నాడు. త్వరగా అతని దగ్గరికి నడిచింది శశి. సుధీర్, సుధీర్ అంటూ అతని తలని గుండెకి ఆనించుకుంది. పిల్లల కోసం అతని ఆవేశం ఆమెకి కొద్దిగా ఆశ్చర్యం కలిగించింది. శశి, నాకు పిల్లలంటే ప్రాణం. శశి, నాకు పిల్లలు కావాలి, కొడుకు కావాలి, ఇప్పుడే. అతని తల నిమురుతూ ఉండిపోయింది శశి. మనకు వెంటనే పిల్లలు కావాలి శశి. శశి మాట్లాడలేదు. ఎలా చెబుతుంది? తను భరించలేని నిజం, ఉత్త ఊహ మాత్రమే అన్న చేదు నిజాన్నే భరించలేని సుధీర్కి కాలకూట విషం లాంటి ఆ వార్త ఎలా చెబుతుంది? సుధీర్, అప్సెట్ అయిపోవద్దు ప్లీజ్ అంది బతిమాలుతున్నట్లు. సుధీర్ మాట్లాడలేదు. మోకాలికి గెడ్డ మానించి కూర్చుని ఆలోచిస్తోంది దుర్గ. అంతా అయోమయంగా ఉంటుంది తనకి. ఆకలేసినప్పుడు కంచం నిండా అన్నం ఎందుకు పెట్టారు తనకి? బఠానీలు కొనుక్కుంటాను 10 పైసలు ఇమ్మంటే నాన్న ఎప్పుడూ లేదంటాడేం? నాన్న దగ్గర డబ్బులు ఎందుకుండవు? ఒక్కటే పరికిణి ఎందుకుంటుంది తనకి? ఎదురుంటి పద్మలాగా 10 పరికిణీలు ఎందుకుండవు? ఆ రోజు శారదక్క ఆసుపత్రిలో చేరినప్పుడు అతను తనని ఎందుకలా గట్టిగా పట్టుకున్నాడు? అంత గట్టిగా నొక్కేశాడేం తన చెయ్యి? తన మీద కోపమా? తనేం చిన్న పాపాయా ముద్దు పెట్టుకోవడానికి? చిన్నపిల్లల్ని ముద్దు పెట్టుకుంటారు, కానీ పెద్దయిపోయాక కూడా ముద్దు పెట్టుకుంటారేమిటి అసహ్యంగా? నాన్న కూడా చిన్నప్పుడు ముద్దు పెట్టుకునేవాడు తనని, ఇప్పుడు పెట్టుకోడుగా. అతనికి అస్సలు తెలీదు. ముద్దు పెట్టుకుంటాడు, నా మొహంలా ఉంది. అందుకే చెయ్యి విదిలించి కొట్టింది తను. అప్పుడేమైంది? ఆయన అబ్బా అని కేక పెట్టి కళ్ళు మూసుకుంటూ అప్పుడేమైందో తలుచుకుంటే దుర్గకి ఆపుకోలేనంత నవ్వొచ్చింది. ఇదో వెర్రి మేళం. ఎందుకే ఆ నవ్వు అంటోంది అమ్మ. అమ్మ, నాకెన్నేళ్ళే అన్నట్లు సైగ చేసింది. 16. గుండెల మీద కుంపటిలా ఎదిగి కూర్చున్నావు అంది అమ్మ. అమ్మ ఏం మాట్లాడుతుందో అమ్మకే తెలియదు. కళ్ళు తుడుచుకుంటోంది అమ్మ. ఎందుకో అమ్మకి పిచ్చి. మరి 16 ఏళ్ళొచ్చిన అమ్మాయిని ఎవరన్నా ముద్దు పెట్టుకుంటారా? అతనికి కూడా పిచ్చే. ఇంకొన్నాళ్ళు పోతే 60 ఏళ్ళు వచ్చిన పెద్దవాళ్ళని కూడా ముద్దు పెట్టుకుంటాడు అనుకుంది. ఏమిటా గొనుగుడు? లేచి నీళ్లు పోసుకో అంది అమ్మ. నా మొహం నీకేం అర్థం కాదు అని మనసులోనే విసుక్కుంటూ లేచింది దుర్గా. పాలమ్మా అని కేక వినపడింది. వంట మనిషి గిన్నె పట్టుకుని బయటికి వెళ్ళింది. బ్రష్ మీద పేస్ట్ వేసి నోట్లో పెట్టుకుని కిటికీలోంచి చూస్తోంది శశి. పాలతను గేదెను తెచ్చి పాలు పిండుతున్నాడు. నల్లటి గేదె. దానికి దగ్గరలోనే ఇంకా పూర్తిగా నలుపుకి తిరగని తెల్లదూడ. తల్లి, పిల్ల, స్త్రీ, మాతృత్వం అనుకుంది శశి అసంతృప్తిగా. మొహం కడుక్కుని వచ్చి సోఫాలో కూర్చోగానే కప్పులో పాలు తెచ్చి ఇచ్చింది వంటామె. చిన్న పాపకి పాలు పట్టాల్సిన తను ఇంకా పాలు తాగుతోంది. ఆ భావన రాగానే ఇంక పాలు తాగాలనిపించలేదు. ఇంతలో పూల బంతుల్లా ఉన్న 4 కుక్క పిల్లలు సోఫా కింద ఆడుకుంటూ కనపడ్డాయి. మెట్ల కింద ఉన్న స్టోర్ రూమ్లో పిల్లల్ని పెట్టింది రాణి. కాసేపు తదేకంగా చూసింది శశి. తర్వాత సాసర్ కింద ఉంచి కప్పులోని పాలన్నీ దానిలో పోసేసి జూ 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 అని పిలిచింది. కుక్కపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి పాలన్నీ క్షణంలో తాగేసి సాసరంతా నాకేశాయి. తృప్తిగా చూస్తోంది శశి. ఇంతలోనే రాణి వచ్చింది తోక ఊపుకుంటూ. రాణి రాగానే కుక్కపిల్లలన్నీ దాని దగ్గరకు వెళ్ళి ఆవురావురమని పాలు తాగడం మొదలెట్టాయి. తర్వాత తల్లితో పాటు స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయాయి పిల్లలు. చలించిపోయింది శశి. కొద్ది క్షణాలు సీరియస్గా ఆలోచించింది. తర్వాత పక్కనే ఉన్న ఫోన్ ఎత్తి డయల్ చేసింది. వసు, శశికి శుభోదయం అంది నవ్వుతూ. శశికి శుభోదయం ఎప్పుడూ ఉండదు. తెల్లవారిందంటే చందమామ బ్రతుకు తెల్లవారిందన్న మాటే. అవునా? సీరియస్గా వేదాంతం మాట్లాడడం ఇకనన్నా మానకపోతే ఇంజెక్షన్ ఇస్తా, జాగ్రత్త. ఉత్సాహం లేని నవ్వు నవ్వింది శశి. వసు, నేను అమెరికా వెళుతున్నాను. వీసాకి అప్లై చేస్తున్నా, ఇవాళో రేపో. ఎందుకో నీకు తెలుసు. సుధీర్ నిశ్శబ్దంగా వచ్చి వెనుక నిలబడ్డం గ్రహించలేదు శశివదన. త్వరగా బయలుదేరు అన్నాడు శంకర్రావు తొందర చేస్తూ. ఎక్కడికి అంది శారద. రేపు వీడికి అన్నప్రాసన కదా, వెళ్ళి కొనాల్సిన సామాన్లు బట్టలు కొనుక్కొద్దాం. అనుమానంగా చూసింది శారద. డబ్బో? కాలరెత్తాడు శంకర్రావు. మరీ అంత అనాడిగాడిని అనుకున్నావేమిటి? జీతం అడ్వాన్స్గా తీసేసుకున్నాను నిన్ననే.
ఈ ఒక్కరోజు సరదాగా హోటల్లో భోంచేద్దాం. ఒక్కరోజు వంట తప్పుతుందనే మాటే మలయ మారుతంలా తోచింది శారదకి. తనకి ఈ మధ్య నీరసంగా, నిరుత్సాహంగా ఉంటోంది. అలసటగా ఉండి ప్రతి పని భారంగా తోస్తోంది. మనోవ్యాధికి మందు లేదంటారు. మనసు మరీ ఇంతలా మనిషిని కొరికేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు తను. ప్రసాద్కి మొన్న కొన్న బొమ్మల బనీను వెయ్యి అన్నాడు శంకర్రావు. వాడి కోసం ఎన్ని బట్టలు కొంటారో ఆయన. ఇద్దరూ బయటికి వచ్చారు. ఇల్లు తాళం వేశాడు శంకర్రావు. ప్రసాద్ని ఎత్తుకుని ఉంది శారద. ఈ సంవత్సరంలో వాడు బరువెక్కాడో, తను బరువు తగ్గిందో కానీ ఎత్తుకోవాలంటే కష్టంగా ఉంది. పిల్లాన్ని చంక మార్చుకుంది. వీడి బరువు తను మోయలేకపోతోంది. తన మనసు బరువు మోయలేకపోతోంది. బ్రతుకు బరువు మోయలేకపోతోంది. మనసు తేలికగా ఉంటే ఎంత బరువైనా మోసేయగలదు తను. హఠాత్తుగా శారద మనసు తేలిక పడింది. తను చనిపోవాలి. ఈసారి నిశ్చయంగా, తప్పకుండా చనిపోవాలి. ఒక సంగతి గుర్తొచ్చింది శారదకి. తనకి చిన్నప్పటి నుంచి లెక్కలు సరిగా రావు. ప్రతి క్లాసులో లెక్కలే గండంగా ఉండేది. కష్టపడి లెక్కల్లో అత్యవసర మార్కులు తెచ్చుకుని పాస్ అయ్యేది తను. చివరికి ఎస్ఎస్సికి వచ్చాక అలవి మించిన లెక్కలు మిడతల దండులా చుట్టుముట్టాయి తనని. సంవత్సరం అంతా ఆ సబ్జెక్టుతో పోరాటం జరిపింది. ఎలా పాస్ అవుతుంది తను? ఎలా పాస్ అవుతుంది? అదే దిగులు మనసులో. ఒకరోజు పొద్దున్నే నిద్ర లేవగానే హఠాత్తుగా జ్ఞానోదయం అయింది తనకి. తను ఫెయిల్ అవుతుంది, అనుమానం లేదు. లెక్కలు తనని జయించాయి. తను ఫెయిల్ అవుతానని రూఢీ చేసుకున్న తర్వాత ఇంక లెక్కలంటే భయం పోయింది. ఆ తర్వాత ఇంక తను చదవనూ లేదు, పరీక్షలు లేవు. తన చదువు అంతమైపోయింది. అలాగే రేపటితో తన జీవితం కూడా మొండి లెక్కల్లాగా తయారైంది తన జీవితం. ఇష్టం లేని ఒక కూడిక వల్ల తప్పనిసరి తీసివేత. రేపు అన్నప్రాసన. సరిగ్గా సంవత్సరం గడిచింది వీడు పుట్టి. అంతకుముందు 9 నెలలు గడిచాయి. తన శీలం మట్టిలో కలిసిపోయి. చిచ్చి, ఈ 7665 రోజుల్లో ప్రతిరోజు నరకయాతన అనుభవించింది తను. సుధీర్ మీద ద్వేషంతో, తన మీద తనకే ద్వేషంతో, కొడుకు కాని కొడుకు మీద అసహ్యంతో, వీటన్నింటిని మించి వరదలా తనని ముంచేసే ఉద్ధృతమైన భర్త ప్రేమతో ఉక్కిరిబిక్కిరైపోతూ, ఎటూ తేల్చుకోలేక, ఏమీ చేయలేక, తరతరాల సాంప్రదాయం, తనని కట్టుకున్న భర్త ప్రేమ తనని చెయ్యి పట్టుకుని ఎముకలు విరిగిపోయేలా లాగేస్తుంటే ప్రత్యక్ష నరకం అనుభవించింది తను. ఇంక తన వల్ల కాదు, తనకి చేత కాదు. ఈ దారుణమైన మానసిక వ్యధ అనుభవిస్తూ ఇక బతకలేదు తను. తను చచ్చిపోవాలి, కొడుకుతో సహా. మరి ఆయనేమవుతారు? ఆయన తన కోసం తలకిందులైపోతారు, తప్పించిపోతారు. కానీ ఎన్నాళ్ళు? ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోమని శాసిస్తూ ఒక ఉత్తరం పెట్టి మరీ పోతుంది తను. ఆయనకి తనంటే ప్రాణం. తన మాట కాదనరు. అందులో తన చివరి మాట. అవును, రేపే అన్నప్రాసన. అన్నప్రాసన రోజున వాడికి అన్నం బదులు విషం తినిపిస్తుంది. తను విషం తింటుంది. ఈ విషవలయంలోంచి బయటపడుతుంది. తప్పదు. ఇంట్లో నల్లులు ఎక్కువైపోయాయండి. వచ్చేటప్పుడు నల్లుల మందు కొందాం, గుర్తుంచుకోండి అంది శారద. సరే, నల్లుల మందు, ప్రసాద్కి కొత్త బట్టలు, నీకు చీర, పూజ సామాన్లు. లిస్టు పూర్తయిందా? కాలేదు. మీకు షర్టు, ప్యాంటు అంది శారద నిశ్చయంగా. ఏదో సాకు పెట్టి అవి మానేయడానికి వీల్లేదు అంది. అన్నీ కొన్నారు. కామత్ హోటల్లో భోజనం చేసే ముందు వెయిట్ చూసుకోబోయ్ అన్నాడు శంకర్రావు. గుమ్మం దగ్గర వేయింగ్ మిషన్ ఉంది. అబ్బా వద్దండి. చూసుకోమంటుంటే అంటూ కొద్దిగా కసిరాడు. మొహమాటంగా వేయింగ్ మిషన్ ఎక్కి 10 పైసల కాయిన్ వేసింది శారద. 35 కిలోలు అంటే 8 కిలోల బరువు తగ్గావు ఒక్క సంవత్సరంలో అన్నాడు శంకర్రావు ఆశ్చర్యంగా. శారద నిర్లిప్తంగా నవ్వింది. ఇలాగే తగ్గుతూ పోతే కొన్నాళ్లకి 7 మల్లెల ఎత్తు రాకుమారివైపోతావు. నేనెత్తుకుంటాలే వాణ్ణి, నువ్వెత్తుకోలేకపోతున్నావు. పర్వాలేదు, ఇలా ఇవ్వండి అని పిల్లాన్ని లాక్కుంది శారద. శంకర్రావు బరువు చూసుకున్నాడు. అతను 5 కిలోలు తగ్గాడు. డబ్బున్న వాళ్ళు వయసొచ్చిన కొద్దీ బరువెక్కిపోతుంటారు. బతుకే బరువనుకునే వాళ్ళు మాత్రం ఏళ్ళొచ్చే కొద్దీ ఒరుగైపోతుంటారు అనుకుంది శారద.
కార్డుల మీద ఉన్న జోస్యాన్ని చదివాడు శంకర్రావు. అతనికి ఇలాంటివంటే నమ్మకం జాస్తి. మీ సమస్యలకి త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది. మనసులో అనుకుంటున్న దానిని తక్షణం ఆచరణలో పెట్టండి అని ఉంది శారద కార్డు మీద. ఆచరణలో పెట్టాలి తక్షణం. తను అనుకుంటున్నది అదే, రేపే. మనకు సమస్యలేమున్నాయి శారద? శుభ్రంగా హోటల్లో కూర్చుని భోజనం చేస్తున్నాం. రేపు బ్రహ్మాండంగా పండగ చేసుకుంటాం. మనకు సమస్యలేమిటి? మెషిన్ సరిగా పనిచేయడం లేదేమో అన్నాడు శంకర్రావు. ఇంటికొచ్చేటప్పుడు రిక్షాలో వచ్చారు. మరునాడే అన్నప్రాసన. తొందరపడకు శశి, అమెరికా వెళితే నష్టమేమీ లేదు. బహుశా లాభం కూడా ఉండదేమో. లోపల ఫార్మేషన్ సరిగా లేదు. ఛాన్సెస్ ఆర్ బ్లీక్. శశి, నువ్వు బ్రిలియంట్వి. నీకు నేను చెప్పేటంత దాన్నా డియర్. మనసు ఉగ్గబట్టుకో. నువ్వు ఎగ్జైట్ అయిపోతున్నావు. జస్ట్ ఒక్క 5 మినిట్స్లో నేను వచ్చేస్తున్నాను అంది వసుమతి ఫోన్లో మాట్లాడుతూ. లైన్కి అవతల వైపు మాట్లాడుతున్న శశి దుఃఖావేశంతో హఠాత్తుగా నిగ్రహం కోల్పోయి ఆప్తమిత్రురాలితో ఏదో మాట్లాడేస్తోంది. ఆ సమయంలో శశి ఫేమస్ డాక్టర్లా కాదు, మామూలు ఆడదానిలా మాట్లాడుతోంది. గేదెలు, కుక్కలు అన్ని పిల్లల్ని కంటున్నాయి. వాటికంటే తీసిపోయానా నేను? వసు, దేవుడు ఎందుకంత పనిష్మెంట్ ఇచ్చాడు నాకు? ఎందుకు? శశి గొంతు మృదువుగానే ఉంది, కానీ చిత్రంగా మారిపోయింది. అతి సన్నగా కంపిస్తోంది. శశి, ఫర్ హెవెన్ సేక్, వై? నాకు తెలిసి ఎప్పుడూ ఎవరికి ఏ రకమైన అపకారమూ చేయలేదు. ఉపకారం చేశానో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి వాళ్ళకి ఉపకారం చేయాలనే తప్పించిపోయాను. అందరితో నవ్వుతూ మాట్లాడాలని, ఎవరిని ఏడిపించకూడదని సతమతమైపోయేదాన్ని. చిన్నప్పటి నుంచి పెద్ద బాల శిక్షలో చెప్పినట్లు నడుచుకోవడం అలవాటు చేసుకున్నాను. పెద్దవాళ్ళని గౌరవించాను. చిన్నపిల్లల్ని ముద్దు చేశాను. స్నేహితులని స్నేహంగా చూశాను. శత్రువులని అని ఒక్క క్షణం ఆగి, నాకెవరూ శత్రువులు లేరు. ఉంటే వాళ్ళని కూడా మిత్రులుగా చూసి ఉండేదాన్ని. నాకున్న దాంట్లో నలుగురికి పెడుతున్నాను. చదువుకునే రోజుల్లో రాత్రింబగళ్ళు చదివి క్లాసులు తెచ్చుకున్నాను. డాక్టర్ని అయ్యాక నిద్రాహారాలు మానేసి పేషెంట్లను గురించి తపన పడిపోయాను. గుర్తొచ్చిన ప్రతి దేవుడికి దండం పెట్టాను. అలాంటిది నాకే పిల్లలు పుట్టరా? నేను ఓబ్స్ట్రీషియన్ని, గైనకాలజిస్ట్ని, చిల్డ్రన్ స్పెషలిస్టుని. రోజుకి 4 ఆడవాళ్ళకి డెలివరీలు చేస్తాను. నాకు మాత్రం పిల్లలు పుట్టరా? హౌ అబ్సర్డ్. ఎక్కడ చూసినా నీళ్లే కానీ తాగడానికి ఒక్క చుక్క కూడా లేవు అన్నట్ట నావికుడెవరో. అలాగా నాకే. శశి గొంతు మారిపోతోంది. హిస్టీరికల్గా అయిపోతోంది శశి, నేను వచ్చేస్తున్నాను అంటూ లేచింది వసుమతి. టెలిఫోన్ చేతిలో పట్టుకునే త్వరగా వార్డ్రోబ్ దగ్గరికి నడిచింది. రిసీవర్ భుజం మీద పెట్టుకుని చెవి దాని కానించి 2 చేతులతో నైట్ గౌన్ వదిలేసి చీర అందుకుంది. ఫోన్లో శశి గొంతు వినపడుతూనే ఉంది. వసు, ఎందుకిలా? శశి, చిన్నపిల్లలా చేస్తున్నావు. 1 మినిట్, నేను వచ్చేస్తున్నాను. కుక్కలకి, పిల్లులకి, పాములకి, తేళ్లకి అన్నిటికీ పిల్లలే. నాకు మాత్రం పుట్టరు ఎప్పుడు. సుధీర్ శశి వెనకనే నిలబడి ఉన్నాడు. ఆవేశంతో మాట్లాడుతున్న శశి అది గమనించలేదు. తనని తాను మర్చిపోయింది. సుధీర్ వింటున్నాడు. పిల్లలు పుట్టరా? ఎప్పుడు పుట్టరా? తనకు పిల్లలంటే ప్రాణం, పెద్దవాళ్ళంటే ద్వేషం. తనకి పాపాయిలు కావాలి. వాళ్లతో సమానంగా ఆడుకుంటూ కాలం గడిపేయాలి. తన పిల్లలే కావాలి. ఇంకోళ్ళ పిల్లలు, పక్కింటి వాళ్ళ పిల్లలు బొమ్మలే అనిపిస్తుంది. ఆడుకున్నంతసేపు ఆడుకుని ఇచ్చేయాలి. తన పిల్లలే అయితే తన సొంతం. తమకు పిల్లలే పుట్టరా? ప్రపంచం మొత్తం మీద కోపం వచ్చింది అతనికి. మనస్థిమితం తప్పింది. శశి అన్నాడు పెద్దగా, వెర్రివాడిలా. రిసీవర్ ఆమె చేతిలో నుంచి లాగేశాడు. వైరు తెంపేసి చేతిలో పట్టుకుని ఉచ్చులా చేశాడు. టెలిఫోన్ కింద పడి బద్దలైంది. చెప్పు, ఏమైంది అన్నాడు కటువుగా. లైన్కి అవతల వైపు ఉన్న వసుమతికి శశి అన్న పెద్ద కేక వినపడింది. తర్వాత లైన్ డెడ్ అయిపోయింది. కుచ్చెళ్ళు సరిచేసుకోకుండానే పరిగెత్తి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేసింది వసుమతి. సుధీర్ వెర్రెత్తిన వాడిలా వీధులెంబడి డ్రైవ్ చేసుకుంటూ ర్యాష్గా పోతున్నాడు. 3 సార్లు యాక్సిడెంట్ కాబోయి తప్పింది. పెట్రోల్కి బదులు సారా తాగినట్లు అడ్డదిడ్డంగా పరిగెడుతోంది ఆ కారు. కాసేపు రోడ్డుకి అటు, కాసేపు రోడ్డు మధ్య పోతోంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తున్నాడు సుధీర్. 2 బీట్ కానిస్టేబుల్స్
ఆ కారు ఓవర్ స్పీడ్ చూసి దాని నెంబర్ పాకెట్ బుక్కుల్లో నోట్ చేసుకున్నారు. లోకం మీదంతా ద్వేషంగా ఉంది సుధీర్కి. చిన్నప్పటి నుంచి అంతే. తనని అందరూ కలిసి ఏడిపిస్తూ, చీత్కారం చేస్తూ, తనని చూసి నవ్వుతూ, గేలి చేస్తూ, ఉక్రోషంతో పెదిమలు బిగుసుకున్నాయి సుధీర్కి. తనకి ఆడుకోవడానికి బొమ్మలుండేవి కావు. ఆ వీధి నిండా పిల్లలుండేవాళ్ళు. ఆ పిల్లలని తనతో ఆడుకొనిచ్చేవాళ్ళు కారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ సుద్దిగాడితో ఆడితే వాడిలాగే తయారవుతారు వెధవల్లారా అని తమ పిల్లల్ని తిడుతుండేవాళ్ళు. చెడగొట్టేస్తాడు మిమ్మల్ని అని హెచ్చరిస్తుండేవాళ్ళు. పక్కింటి నారాయణ వాళ్ళింట్లో ఒక డాన్స్ చేసే అమ్మాయి బొమ్మ ఉండేది. మెడకు బదులు స్ప్రింగు ఉండి తమాషాగా ఉండేది. అద్భుతంగా కనపడేది తనకు. ఆ బొమ్మని అపురూపంగా తాకి చూడబోయాడొకరోజు. అంట్ల వెధవ, చెడగొడతావు దాన్ని అని దులపరించేసి బయటికి గెంటారు తనని. చెడగొడతాడు, చెడగొడతాడు. పిల్లల్ని, బొమ్మల్ని. ఇవే హెచ్చరికలు. వాళ్ళ నాన్న తాగుబోతు, వాళ్ళమ్మ తిరుగుబోతు. అందుకే అందరూ తనని పురుగులకి పుట్టినవాడిలా చూసేవారు. ప్రపంచానికి తన మీద కోపమని ఆ చిన్న మనసుకే అర్థమైంది. తన తప్పు కాకపోయినా తన మీద కోపం తెచ్చుకున్నందుకు లోకం మీదే ఆక్రోశం పెరిగిందతనికి. అందుకే లోకం మాటలు నిజం చేయాలనే కసి పుట్టింది. చెడగొట్టాలి, చెడగొట్టాలి అందరినీ. దుంపనాశనం చేయాలి, ధ్వంసం చేయాలి. అందరినీ, అన్నిటినీ. ఎదురుగుండా సైకిల్ ఒకటొస్తోంది. గుద్దేయబోయి చివరి క్షణంలో విసురుగా కారు మళ్లించాడు. సైకిల్ అతను ప్రాణభయంతో చూస్తుంటే కసిగా నవ్వాడు సుధీర్. తను 8 ఏళ్లప్పుడే ఎంగిలి సిగరెట్ పీకలు కాల్చేవాడు. పక్కింటి సీనుగాడికి సిగరెట్లు మప్పడం కోసం కొత్త సిగరెట్లు కొన్నాడు. నాన్న జేబులోంచి తీసిన రూపాయితో. సీనుగాడి చేత సిగరెట్ కాల్పించిన రోజున తనకి ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషం కలిగింది. సీనుని చెడగొట్టాడు. అమ్మయ్యా! కొన్నాళ్ల తర్వాత వీలు చూసుకుని మధ్యాహ్నం పూట అందరూ తలుపులు దగ్గర వేసుకుని నడుం వాల్చి పడుకున్నప్పుడు నారాయణ వాళ్ళింట్లో దూరి ఆ డాన్స్ చేసే బొమ్మకి కట్టిన పరికిని లాగేశాడు. ఓని చించేశాడు. స్ప్రింగ్ మెడ విరిచేశాడు. కాళ్ళు లాగేశాడు. చెడగొట్టేశాడు బొమ్మని. అలా చెడగొడుతున్నప్పుడు అదో రకం ఆవేశం, ఉద్వేగం, ఆనందం, తృప్తి. కసి పూర్తిగా తీరలేదు. అందుకే పెద్దయ్యాక ఎందరో అందాల బొమ్మల్ని చెడగొట్టేశాడు. అయితే బలవంతంగా కాదు, పాలిష్డ్గా, పెద్ద మనిషిలా, మెత్తటి మాటలతో మత్తుమందు జల్లేసి వాళ్ళ ఇష్టం మీదనే వాళ్ళని చెడగొట్టాడు. బలవంతంగా చెడగొట్టింది ఒక్క శారదనే. గతం గుర్తొస్తే సైతాన్లా మారిపోతాడు తను. సైతాన్లా గుర్తొచ్చి భయపెడుతూనే ఉంటుంది గతం. కారు ఎట్టుపోతోందో అతనికే తెలియడం లేదు. మెయిన్ రోడ్డు మీద నుంచి పక్క రోడ్డు మీదకి, పక్క రోడ్డు మీద నుంచి సందుల్లోకి, ఇంకా చిన్న చిన్న గల్లీల్లోకి పోతోంది. సడన్గా బ్రేకేశాడు. కారు ఇంక ముందుకెళ్ళడానికి లేదు. కారు కన్నా వెడల్పు తక్కువ ఉన్న సందు. కారు చౌక మనుషులుంటారు అలాంటి సందులో. కారుకి ముందు 2 గజాల మేర మురికి బురద పేరుకుపోయి ఉన్నాయి. అక్కడొక దృశ్యం. ఒక చిన్న పిల్లాన్ని పట్టుకొని తిడుతున్నాడు తండ్రి. వెధవ, జేబులోంచి రూపాయి ఎత్తుకెళ్ళిపోతావా? భూమికి జానెడెత్తు లేవు. నీకు తోడు సిగరెట్లు చుట్టలునా? అపభ్రంశపు వెధవ. ఏడుస్తున్నాడు కుర్రాడు. చెంప చెల్లుమనేలా కొట్టాడు తండ్రి. ముయ్ వెధవ, నోర్మయ్. ఏడుపు వినపడిందంటే చావగొట్టి చెవులు మోస్తాను. ఒక్క ఉదుటిలో అక్కడికెళ్ళి ఆ తండ్రి కాలర్ పట్టుకున్నాడు సుధీర్. బాస్టర్డ్, చిన్న పిల్లాన్ని చేసి కొడతావురా? నెత్తురు తాగుతాను అంటూ పిడికిలి బిగించి ముక్కు మీద గుద్దాడు సుధీర్. వెంటనే ఆ తండ్రి ముక్కు నుంచి బొటబొట రక్తం కారడం మొదలుపెట్టింది. ఏం, పిల్లాడు సిగరెట్లు తాగితే తాగుతాడు. వాడు తాగాడంటే నీ తప్పే. నువ్వు రాత్రి కాగానే తాగొచ్చి తాండవం చేస్తావేమో. నీలాంటి తండ్రులుంటే పిల్లలు సిగరెట్లు తాగక, డబ్బులు దొంగిలించక ఏం చేస్తారా? పిల్లాడికి ఎప్పుడైనా 10 పైసలు చేతిలో పెడతావు? 1 రూపాయి దొరికితే తాగేద్దామన్న ఆలోచనే గాని. నువ్వు తాగొచ్చి నీ పిల్లాన్ని కొడితే ఆవిడ ఆ కోపం తీర్చుకోవడానికి పిల్లాన్ని చావగొడితే మరేమైపోతాడ్రా పిల్లాడు? బిక్కమొహం పెట్టుకుని ఏడుస్తూనే నిద్రపోయిన కొడుకు ఎప్పుడన్నా గుర్తొస్తాడ్రా నీకు? బ్లడీ బగ్గర్. సుధీర్కి తన తల్లిదండ్రులే గుర్తొస్తున్నారు. ఒగరుస్తున్నాడు అతను. ఆ తండ్రి ముందర బిత్తరపోయాడు. తర్వాత కోపగించుకున్నాడు. ఇప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చుట్టూ చాలామంది జనం మోగారు. పిచ్చివాణ్ణి చూస్తున్నట్లు సానుభూతిగా చూస్తున్నారు.
చిన్న పిల్లాన్ని చేసి కొడతావురా అన్నాడు సుధీర్ వెక్కుతూ. చుట్టూ చేరిన జనం అతను తాగి ఉన్నాడనుకున్నారు. ఆ పిల్లాడి తండ్రిని ఇంట్లోకెళ్ళిపోమని సైగ చేశారు. అతను ఏదో గొనుక్కుంటూ లోపలికెళ్ళిపోయాడు. జేబులో నుంచి 10 రూపాయల నోటు తీసి ఆ పిల్లాడికిచ్చాడు సుధీర్. మనకేం భయం లేదురా బాబు, ఈ పెద్దాళ్ళందరూ ఉత్త వెధవలు, పిల్లల్ని ఏడిపించుకు తినే రాక్షసులు, వీళ్ల పని నేను పడతానులే. బెరుగ్గా ఆ నోటు అందుకుని సందేహంగా చూస్తూ నిలబడ్డాడు ఆ కుర్రాడు. ఏడుపు మానేశాడు. పోన్లేండి సార్, అతనింక పిల్లాన్ని కొట్టడులేండి, మీరు వెళ్ళండి సార్ అన్నాడు ఒక మీసాలతను. అంతా ఆటలో అరటిపండు అన్నట్లు అందరి వైపు చూసి నర్మగర్భంగా నవ్వుతూ ముసిముసిగా నవ్వారు చాలామంది. మక్కలిరగ్గొడతాను రాస్కెల్ అని తనలో తను గొణుక్కుంటున్నట్లు అనుకుంటూ నడిచిపోయాడు సుధీర్. అయ్యో, కారు మర్చిపోయాడే అన్నారెవరో. సరేలే, అదేమన్నా చేతిగుడ్డ అగ్గిపెట్ట మరిచిపోవడానికి, మత్తు దిగంగానే పరిగెత్తుకొస్తాడు అన్నాడు ఇంకొకడు. అలజడిగా ఆలోచిస్తున్నాడు సుధీర్. తన తల్లి తండ్రి గుర్తొచ్చారు. కూలిపోతున్న ఇంట్లో తాగుడుతో కూలిపోయిన ఆ సంసారం గుర్తుకొచ్చింది. కుక్కలు, పందులు అనాగరికంగా, అపరిశుభ్రంగా, అసహ్యమైన బూతులతో తల్లి తండ్రి తిట్టుకోవడాలు, తండ్రి తల్లిని కొట్టడాలు, తల్లి తనని చాంతాడు తీసుకుని కొట్టి భర్త మీద కోపం తన మీద తీర్చుకోవడాలు. అబ్బా, దేవుడు ఆ వాతావరణంలో కొన్నాళ్ళుంటే రాక్షసుడవుతాడు. లేడిని ఆ వాతావరణంలో నెల రోజులుంచితే కుందేళ్ళని వేటాడి తింటుంది. అలాంటి వాతావరణంలో పెరిగాడు తను. అప్పట్నుంచి పగ, ద్వేషం, కసి తన స్వభావమైపోయాయి. అప్పుడు అదృష్టవశాత్తు దూరపు బంధువు ఒక ఆయన ఇంట్లో పై పనులు చేసే కుర్రాడొకడు కావలసి వచ్చి, శుద్ధిగాన్ని నా దగ్గరుంచబోయి చదువు సంధ్య చెప్పిస్తా అని అడిగాడు నాన్నని. ఆ చదువు సంధ్య ప్రత్యేకంగా చెప్పాలనేమిటి, తోపుల బల్లోకి వెళ్తున్నాడుగా అన్నాడు నాన్న. ఇది ఇలా కాదని 200 రూపాయల నోట్లు తీశాడు బాబాయ్. అవి చూడగానే చల్లగా మెత్తగా అయిపోయాడు నాన్న. కసాయివాడి వెంట వెళుతున్న మేకలా ఏడ్చాడు తను. అమ్మా నాన్నల్ని వదిలి వెళుతున్నందుకు కాదు కానీ కొత్త చోటికి వెళ్లాల్సి వచ్చినందుకు. ఆయన తీసుకెళ్తానంటే వెళ్ళడానికి ఏం మాయరోగం అంది అమ్మ. మాడు పగిలేలా కొట్టాడు నాన్న. హఠాత్తుగా కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి తనకి. ఉక్రోషం వచ్చింది. బాబాయ్తో కాదు, యముడితో అయినా సరే, నరకానికైనా సరే వీళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలనిపించింది. అదే నాన్న కొట్టిన చివరి దెబ్బ, అదే అమ్మ తిట్టిన చివరి తిట్టు, అదే తను ఏడ్చిన చివరి ఏడుపు. ఆ తర్వాత లోకం తనని సున్నితంగా ఏడిపించింది. తను అలాగే సున్నితంగా ఏడిపించాడు లోకాన్ని. కానీ ఎప్పుడూ ఏడవలేదు తను. తనని ఎవరన్నా ఏడిపిస్తే కళ్ళల్లోంచి నీళ్లు కారేవి కాదు, గుడ్లు పేలిపోయేలా మంటలొచ్చేవి. బాబాయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాతావరణం మారింది. ఆయనకి 2 కూతుళ్ళు, చదువు ధ్యాస ఉన్నవాళ్ళు. వాళ్లతో పాటు చదువుకునేవాడు తను. మధ్య మధ్యలో మార్కెట్ పనులు అవి ఇవి చేస్తూ వాళ్ల ముందు సెకండ్ క్లాస్ పౌరుడుగా ఏ హక్కులు, చాలా సరదాలు లేకుండా బతుకుతూ పెద్దవాడయ్యాడు. బాబాయ్ తనని దయగానూ చూడలేదు, నిర్దయగానూ చూడలేదు. మొదట్లో ఆ పని ఈ పని చేయడానికి పనికి వస్తాడని తెచ్చిపెట్టుకున్నా ఆ తర్వాత తను చదువులో ఎక్కి రావడం చూసి కొద్దిగా ఉదారంగానే ఉన్నాడు కూడా. అన్నిటికంటే ముఖ్యం, బాబాయ్ ఇంట్లో ఉండడం వల్ల తనకు కూడా ఒక గౌరవప్రదమైన అడ్రస్ వచ్చింది. మెడిసిన్ పూర్తయ్యాక తన రూపం, తన రంగు, తన డిగ్రీ, తనకి తల్లిదండ్రులు లేకపోవడం, నిజంగానే ఆ తర్వాత అమ్మా నాన్న ఏమైపోయారో తెలీదు, ఎక్కడికి పోయారో తెలీదు చూసి శశి తండ్రి తనని దాదాపు ఇల్లరిక ఉంచేసుకున్నాడు. శశికి తనకన్నా 2 డిగ్రీలు ఎక్కువ, తమ ఇంటికన్నా వాళ్ళ మేడకు 2 అంతస్తులు ఎక్కువ. ఆర్థికంగా తన అంతస్తు కన్నా వాళ్ళది 2 రెళ్ళ 400 రెట్లు ఎక్కువ. తన భార్య అన్నిట్లో తనకన్నా ఎక్కువే. అయినా చిత్రంగా సంబంధం కుదిరిపోయింది. తను శశివదనని లవ్వాడి పెళ్లి చేసుకోలేదు. పెద్దలు మధ్యవర్తులు కుదిర్చిన సంబంధమే ఇది. అయితే ఇందులో ఒక సున్నితమైన తిరకాసు ఉంది. శశివదన తల్లిదండ్రులకి ఆమె ఒక్కతే కూతురు. ఆమెను వదిలి వాళ్ళు ఉండలేరు. అందుకని అబ్బెబ్బే ఇల్లరికం కాదు, వాళ్ల ఇంటి ఎదురుగుండా ఒక 1000 గజాల ఖాళీ స్థలం ఉంది, వాళ్లదే అది. అందులో ఒక దివ్యమైన బంగళా కట్టించి ఇస్తారు. మీరు భార్యాభర్తలిద్దరూ నర్సింగ్ హోం పెట్టుకుని దానిలోనే కాపురం చేస్తూ ఉండొచ్చు. అబ్బాయిని మా ఇంట్లోనే ఉండమని మేము అడగలేదు, అమ్మాయి మా ఇంటికి ఎదురుగా ఉంటే చాలు అని
తల్లడిల్లిపోతున్నారయ్యా వాళ్ళు. అంత గారాబంగా పెంచుకున్నారు మరి. ఆలోచించుకో, నీ ఇష్టమిక అన్నాడు మధ్యవర్తి. అప్పుడే ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు తను. తలుచుకుంటే 4-5 అమెరికన్ డిగ్రీలున్న డాక్టర్ కుర్రాన్ని ఎవరినన్నా తెచ్చి పెళ్లి చేయగలడు ఆమె తండ్రి. కానీ ఆయనకు దాదాపు ఇల్లరికపు టల్లుడు లాంటివాడు కావాలి. అందుకనే డాక్టర్లలో కొంచెం తక్కువ క్వాలిటీ గల తనని వెతుక్కుంటూ వచ్చారు. శశివదన అభ్యంతరం పెట్టలేదు. ఎదురుగుండా కనపడుతున్న అందమైన అమ్మాయిని, కనపడుతున్న 3 అంతస్తుల మేడని, కనపడకుండానే కనపడుతున్న డబ్బుని చూసి తను పెళ్లి కొప్పేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత డాక్టర్ శశివదన మిసెస్ డాక్టర్ శశివదన అయింది. ఫేమస్ డాక్టర్ అయింది. తను ఫేమస్ డాక్టరే అయ్యాడు. ఎందుకని ఫేమస్ అయ్యాడు? డాక్టర్ శశివదనని పెళ్లి చేసుకోవడం వల్ల. అయితే డాక్టర్ గారి మొగుడుగా మాత్రమే చెలామణి అవుతున్నాడు. ఇంగ్లీష్ రాచరికపు సాంప్రదాయం ప్రకారం రాజుగారి భార్య రాణి అవుతుంది. కానీ రాణిగారి భర్త ఆటోమేటిక్గా రాజు అవ్వడు. అలా ఉంది తన పరిస్థితి. డబ్బు శశివదనది, ప్రాక్టీస్ శశివదనది, బంగళా శశివదనది. తను డాక్టర్ గారి భర్త. సో దట్ ఈస్ దట్. అదోలా నవ్వుకున్నాడు సుధీర్. పెళ్ళయింది. ఇక తనకి పిల్లలు పుడతారని ఆశపడ్డాడు. తను తండ్రులకి ఆదర్శంగా ఉంటాడు. పిల్లల్ని ముద్దు చేస్తాడు, లాలిస్తాడు, నవ్విస్తాడు. వాళ్ళకి బోలెడు కబుర్లు చెబుతాడు. వాళ్లతో ఉప్పుప్పు గోనె ఆడతాడు. వాళ్ళ పక్కన వాళ్లతో సమానంగా చిన్న పిల్లాడిలా, స్నేహితుడిలా నిలబడతాడు. వాళ్ళ వెనుక కొండంత అండలా నిలబడతాడు. వాళ్ళ ముందు మార్గదర్శకుడిలాగా నడుస్తాడు. ప్రపంచంలో ఉన్న తండ్రులందరికీ మోడల్లాగా ఉంటాడు తను. తన పిల్లలకి సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, అలక వచ్చినా, అలసట వచ్చినా నాన్నా అంటూ పరిగెత్తుకొచ్చి తన చాటున చేరాలి. అంతేకాని కనపడితే కొడతాడేమోనన్న బెదురుతో పరిగెత్తుకెళ్ళి చాటుగా దాక్కోకూడదు. చిన్నప్పుడు తను అనుభవించిన మానసికమైన ఒంటరితనం, దిగులు తన పిల్లలకి కలగకూడదు. సుధీర్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఇన్ని రకాలుగా ఆలోచించాడు తను. అలాంటిది తనకు పిల్లలు పుట్టరా? శశి గొడ్రాలా? చటుక్కున ఆగిపోయాడు సుధీర్. చుట్టూ చూశాడు. ఇదే కాంపౌండ్. ఇదే చిన్నప్పుడు తను దుర్భర దారిద్ర్యంలో ఉన్నప్పుడు పెరిగిన ఇల్లు. కాంపౌండ్ ముందు జీవనదిలా ప్రవహిస్తున్న మురిక్కాలవ. దానిలో పందులు, కాంపౌండ్లో 10 సంసారాలు, పందికొక్కులు. అబ్బా, ప్రత్యక్ష నరకం. ఆ కాంపౌండులో మనుషుల పిల్లలు, కుక్కల పిల్లలు, పంది పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు. పిల్లల్లో కొంతమందికి లాగుల్లేవు, కొంతమందికి చొక్కాల్లేవు. ఎముకలు బయటపడుతూ కాంతి విహీనమైన చర్మాలతో, వెలుగులేని కళ్ళతో అపరిశుభ్రంగా ఉన్నారు. అందరూ ఆట ఆపేసి అతన్నే వింతగా చూస్తున్నారు. అతనికి ఉన్నట్టుండి ఆపేక్ష పొంగింది. జేబులో నుండి అందినంత చిల్లర తీసి వాళ్ళల్లో కాస్త పెద్దగా కనపడుతున్న పిల్లవాడికిచ్చి పిప్పరమెంట్స్ కొనుక్కుని అందరూ తినండి అన్నాడు. పిల్లలందరూ పొలోమంటూ గేటు వైపు పరిగెత్తి వెళ్ళిపోయారు. అదే ఆకుపచ్చ తలుపు ఇల్లు. దానిలోనే గడిచింది తన చిన్నతనమంతా. ఆ ఇంటి ముందు నిలబడి చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఈ మెట్టు మీద నుంచే జారిపడ్డాడు తను చిన్నప్పుడు. బాధతో అమ్మా అనగానే ముద్దనష్టపు వెధవ అని, ముద్దనష్టపు వెధవ, ఎప్పుడు గంతులు కోతి చేష్టలును, ఎవడు పడమన్నాడు, ఏడు అంది తల్లి ప్రేమ. తను ఏడ్చాడు. సుధీర్ కళ్ళు మసగ్గా అయ్యాయి. తుడుచుకుని చూశాడు. నిజంగానే ఒక చిన్న పిల్లాడు గడప దాటబోతూ తలకిందులుగా పడి గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. కింద ఉన్న బురద అంతా పిల్లవాడి చేతులకి కాళ్ళకి అంటింది. ఒక్క అంగలో అక్కడికి చేరి పిల్లవాడిని ఎత్తుకున్నాడు సుధీర్. ఓ ఓ ఓ అంటూ బుజ్జగించాడు సుధీర్ పిల్లాడిని. వాడికి సంవత్సరం వయసు ఉంటుంది. కొత్త బట్టలేసుకుని ఉన్నాడు. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది శారద. సుధీర్ని చూసి నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోయింది. పాత పట్టుచీర కట్టుకుని ఉంది శారద. తలంటి పోసుకుని జారుముడి వేసిన జుట్టు వదులు వదులుగా ఉంది. మొహం మీద పెద్ద కుంకుమ బొట్టు. నువ్వా అన్నాడు సుధీర్ తెప్పరిల్లుకుని. వీడు వీడు నీ కొడుకా? కాదు, నీ కొడుకు అంది శారద. ఆ గొంతులో పట్టలేనంత జుగుప్స, రోషం, ద్వేషం. నా కొడుకు, నా కొడుకు అన్నాడు సుధీర్ కలవరిస్తున్నట్లు. పిల్లాన్ని గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు. ఉన్నట్లుండి అతని షర్టు చల్లగా అయినట్లు అనిపించింది. పిల్లవాడు షర్టు తడిపేశాడు.
పిల్లవాడి కాళ్లకు ఉన్న బురద అంతా సుధీర్ తెల్లటి షర్టు మీద విష్ణు పాదాల్లా అంటింది. ఎవరు అంటూ బయటకు వచ్చాడు శంకర్రావు. సుధీర్ని చూడగానే తబ్బిబ్బైపోయాడు. మీరా డాక్టర్ గారు? రండి రండి. అయ్యో అదేమిటి? ఏరా వెద్దవా, డాక్టర్ గారి షర్టు పాడు చేశావా? ఇలారా అంటూ పిల్లవాణ్ణి అందుకోబోయాడు. ఇదివరకు షర్టు మీద టింక్చర్ ఐడిన్ పడితే సుధీర్ భూమి ఆకాశం ఏకం చేయడం గుర్తొచ్చింది అతనికి. పిల్లవాణ్ణి తన దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతారేమోనని భయపడుతున్నట్లు వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు సుధీర్. డాక్టర్ గారు, మీ షర్టు అంటున్నాడు శంకర్రావు. అతని షర్టు మాత్రమే పాడైపోయింది, కానీ నా జీవితమే పాడైపోయింది. మాసిపోయిన షర్టుని ఉతకొచ్చు, నలిగిపోయిన బట్టల్ని ఇస్త్రీ చేయొచ్చు, కానీ పరాయి చేతుల్లో నలిగిపోయి మలినమైపోయిన జీవితాన్ని మాత్రం 7 జన్మల పాటు ఉతికినా మామూలుగా అవదు అనుకుంది శారద రోషంగా. సమయానికి వచ్చారు డాక్టర్ గారు. ఇవాళ మా అబ్బాయి అన్నప్రాసన. ఏదో సింపుల్గా చేసేద్దాం అనుకున్నాం, అందుకే మీతో వచ్చి చెప్పలేదు. క్షమించండి. అయినా అనుకోకుండా మీరే వచ్చేశారు. మా ఇల్లు పావనమైంది అన్నాడు శంకర్రావు గబగబా. అతనికి చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. డాక్టర్ గారు మా ఇంటికి రావడం ఏమిటి, తమాషాగా ఉందే అనుకున్నాడు. అతను నిన్న నర్సింగ్ హోమ్కి వెళ్ళలేదు, అందుకే జరిగిందంతా తెలియదు అతనికి. శంకర్రావుని అసహనంగా, కోపంగా, విసుగ్గా చూసి లోపలికి వెళ్ళిపోయింది శారద.